కాకినాడలో కూడా చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. కూడా చైర్మన్ తుమ్మల బాబు ప్రమాణం చేసేందుకు ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కుప్పకొలింది. ఆ సమయంలో వేదికపై ఉన్న ఎమ్మెల్యేలు పంతం నానాజీ, చినరాజప్ప, ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, హరిప్రసాద్ ఉన్నారు. వేదిక కూలడంతో వారంతా కింద పడ్డారు. స్టేజ్పై ఉన్న కుర్చీలన్నీ చెల్లాచెదురయ్యాయి. కింద పడిన యనమల రామకృష్ణుడిని సాటి నాయకులు పైకి లేపారు. ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. కాకినాడలో కూడా చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. కూడా చైర్మన్ తుమ్మల బాబు ప్రమాణం చేసేందుకు ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. మహేశ్వరి, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా జిల్లా జనసేన పార్టీకి చెందినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో తుమ్మల బాబు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఊరేగింపు చేశారు. అటు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సంబంధించి జనసేన నాయకులతో పాటుగా కూటమికి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా కార్యాలయంలో తరలి రావడం జరిగింది. అయితే వేదిక మీద మనం చూసినట్లయితే ఎవరైతే కుప్పగొండగా పడిపోయినటువంటి యనమల రామకృష్ణుడు, ఆయనతో పాటుగా పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ వీరంతా కూడా హాజరయ్యారు, వేదికెక్కారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున అంటే పరిమితికి మించి పెద్ద ఎత్తున జనసేన నాయకులు, అదేవిధంగా టీడీపీ నాయకులు ఆ వేదిక ఎక్కడంతో ఒక్కసారిగా ప్రమాణ స్వీకార సమయంలో వేదిక కుప్పకూలింది. అయితే ఆ వేదిక హైట్ తక్కువ కావడం వల్ల వీరందరూ కూడా చిన్న స్వల్ప గాయాలు జరిగాయి. ఒక్కసారిగా వేదిక కుప్పకూలడంతో అక్కడ ఉన్న నాయకులందరూ కూడా హఠాత్ పరిణామం తేరుకోలేకపోయారు. వెంటనే వెళ్లి ఆ పడిపోయిన కుర్చీ నుంచి ఆ యనమల రామకృష్ణుడు, అదేవిధంగా తుమ్మల బాబు వీళ్ళందరినీ కూడా పైకి లేపి హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేశారు. అయితే స్వల్ప గాయాల వల్ల ఇంక మేము ఈ కార్యక్రమంలో పాల్గొని చెప్పి యనమల రామకృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే చినరాజప్పకు స్వల్పంగా గాయాలు తేవడంతో ఆయన్ని హాస్పిటల్ తరలించారని చెప్పి మనకున్నటువంటి సమాచారం అయితే ఉంది. ఒక్కసారిగా ఇలాగా అపశృతి చోటు చేసుకోవడం ఇటు జనసేన నాయకులే కాదు, కూటమి నాయకులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.